ఓం శాంతి. మురళీరవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 21/2/2021. అవ్యక్త మురళి. రివైజ్ డేటు 6/11/1987. నిరంతర సేవాదారిగా అయ్యేందుకు సాధనం 4 విధాల సేవ. ఈరోజు విశ్వ కళ్యాణకారి, విశ్వసేవాధారి తండ్రి తన విశ్వసేవాదారి సహయోగులైన పిల్లలందరినీ చూస్తున్నారు. స్మృతి మరియు సేవ, ఈ రెండింటి బ్యాలెన్స్ సదా బ్రాహ్మణ జీవితంలో బాప్ దాదా ద్వారా మరియు సర్వ బ్రాహ్మణ ఆత్మల ద్వారా ఆశీర్వాదాలనిస్తుంది. ఈ సంగమ యుగంలోనే బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ఆశీర్వాదాలు, బ్రాహ్మణ పరివార ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ సంగమ యుగాన్ని విశేషంగా బ్లెస్సింగ్ యుగము అంటారు. ఈ బ్రాహ్మణ జీవితం పరమాత్మ ఆశీర్వాదాల ద్వారా వృద్ధిని పొందుకునే జీవితం. అందరి ఆశీర్వాదాలు పొందుకునేందుకు ఆధారం స్మృతి మరియు సేవల బ్యాలెన్స్. చాలామంది పిల్లలు అవకాశం లభించినప్పుడు, సాధనాలు లేక సమయం లభించినప్పుడే సేవ చేయాలని భావిస్తారు. కానీ బాప్ దాదా నిరంతర స్మృతిని సహజంగా అనుభవం చేయించినట్లే నిరంతర సేవ కూడా సహజంగా చేయవచ్చు. ఎంతవరకు నిరంతర సేవాదారులుగా కారో అంతవరకు ఆశీర్వాదాలను అనుభవం చేయలేరు. పూర్తి రోజంతటిలో ఎన్నో రకాల సేవలు చేయగలరు. దీనిలో మొదటిది స్వయం సేవ, అనగా సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేందుకు స్వయంపై అటెన్షన్ ఉంచటం. అన్ని సబ్జెక్టులలో పాస్ విత్ ఆనర్ కావాలి. ఈ స్వసేవ స్వతహాగానే మీ సంపన్న స్వరూపము ద్వారా సేవ చేయిస్తుంది. అందుకు విధి, అటెన్షన్ మరియు చెకింగ్. రెండవది విశ్వసేవ. ఈ సేవను రకరకాల సాధనాల ద్వారా, వివిధ పద్ధతుల ద్వారా, వాచా ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా చేయవచ్చు. మూడవది యజ్ఞసేవ. తనువు, మనసు, ధనము ద్వారా ఈ సేవ చేస్తూనే ఉన్నారు. నాలుగవది మనసా సేవ. మీ శుభ భావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా ఎక్కడ ఉన్నా అనేక ఆత్మల సేవ చేయవచ్చు. దీని కొరకు లైట్ హౌస్, మైట్ హౌస్గా కావాలి. లైట్ హౌస్ ఒకే స్థానంలో ఉంటూ దూర దూరాలలోనున్న వారికి మార్గం చూపిస్తుంది. అలాగే మీరు కూడా ఒకే స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవార్థం నిమిత్తం కావాలి. అనగా అనేక శక్తుల ఖజానా జమ అయి ఉండాలి. సదా మనస్సు, బుద్ధి వ్యర్థం ఆలోచించరాదు. మన్మనాభవ మంత్రానికి సహజ స్వరూపంగా ఉండాలి. ఈ 4 సేవలను ప్రతి సమయం ఏదో ఒక సేవను చేస్తూ ఉంటే సహజంగా నిరంతర సేవాదారులవుతారు. అంతేకాక నిరంతర సేవలో ఉండటం వలన సహజంగా మాయాజీతులవుతారు. ఒక్క సెకండు కూడా సేవ నుండి వంచితం కారాదు. 24 గంటలు సేవాదారులుగా కావాలి. ఈ 4 సేవలలో ఏదో ఒక సేవలో విధిపూర్వకంగా
బిజీగా ఉంటే సేవా సబ్జెక్టులో మార్కులు జమ అవుతాయి. బ్రాహ్మణ జీవితము అనగా నిరంతర సేవాధారి సహజయోగి జీవితం. సేవ లేకుండా జీవితం లేదు. శ్వాస శ్వాసలో స్మృతి, సేవ రెండూ ఉండాలి. దీనినే బ్యాలెన్స్ స్థితి అంటారు. అప్పుడే ప్రతి సమయంలోనూ అందరి నుండి ఆశీర్వాదాలు లభించే అనుభవం చేస్తారు. అంతేకాక సదా హృదయపూర్వకంగా స్వతహాగా ఆశీర్వాదాలతో పాలన పొందుతున్నాము, ఆశీర్వాదాలతో ఎగిరే కళను అనుభవం చేస్తున్నాము అనే శబ్దం వెలువడుతుంది. సఫలత జరుగుతుందా? నేను ముందుకు వెళ్ళగలనా లేదా? ఇటువంటి సంకల్పాలు రాకూడదు. అప్పుడు మాస్టర్ త్రికాలదర్శి స్థితిని అనుభవం చేస్తారు. విజయం లభించే ఉంది అనే నిశ్చయం మరియు నశ సదా అనుభవమవుతుంది. ఇవే ఆశీర్వాదాలకు గుర్తులు. ఈ బ్రాహ్మణ జీవితంలో బాప్ దాదా ఆస్తికి అర్హులై కూడా శ్రమ పడవలసి వస్తే సదా యుద్ధస్థితిలోనే జీవితాన్ని గడిపితే పిల్లల శ్రమించే జీవితం బాప్ దాదా చూడలేరు. అందువలన నిరంతర యోగులుగా, నిరంతర సేవాదారులుగా కండి. అందరూ రాజఋషులుగా ఉండాలి. రాజు అనగా అధికారి, ఋషి అనగా తపస్వి. తపస్య బలం సహజంగా పరివర్తన చేస్తుంది. పరమాత్మ ప్రేమ ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా చేస్తారు. పిల్లలు ధైర్యముగా ఒక అడుగు ముందుకు వేస్తే తండ్రి సహయోగం కోటానుకోట్ల రెట్లు ఎక్కువ లభిస్తుంది. సదా నిశ్చయంతో ముందుకు సాగండి. నిమిత్తంగా జీవితాన్ని గడపండి. నాది అనే మాటను సమాప్తం చేయండి. ఎప్పుడైనా బరువనిపిస్తే, ఎక్కడైనా నాది, నేను అనే భావం ఉందా అని పరిశీలించుకోండి. నాది అన్నదాన్ని మీదిగా పరివర్తన చేసుకోండి. వరదానము సంతుష్టత అనే విశేషత లేక శ్రేష్టత ద్వారా అందరికీ ఇష్టదేవతలయ్యే వరదాని మూర్తుభవ. ఎవరైతే సదా స్వయంతో సర్వులతో సంతుష్టంగా ఉంటారో వారే అనేక ఆత్మలకు ఇష్టదేవతలు, అష్టదేవతలుగా అవుతారు. సంతుష్ట ఆత్మలే ప్రభుప్రియులుగా, లోకప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా ఉంటారు. ఇటువంటి సంతుష్ట ఆత్మలే వరదాని రూపంలో ప్రసిద్ధమవుతారు. ఇప్పుడు అంతిమ సమయంలో మహాదాని కంటే వరదాని రూపం ద్వారా ఎక్కువ సేవ జరుగుతుంది. స్లోగన్: ఎవరి మస్తకంపై సదా విజయ తిలకం ప్రకాశిస్తూ ఉంటుందో వారే విజయీరత్నాలు. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.